యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలిగినగాక. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గుండె చెదిరిన పరిస్థితిలో, నలిగిన స్థితిగతిలో నీవు ఉన్నావా? అయితే ఈ ఉదయకాలమున దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ కొన్ని మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. శ్రద్ధగా విను నా సహోదరి సహోదరులారా. నా అనుకున్న వారే నిన్ను కాదని మోసం చేసి వదిలేసినప్పుడు, నీ జీవితమంతా దీనిపైనే ఆధారపడి ఉంది అని అనుకున్న వాటిని నీవు కోల్పోయినప్పుడు, కుటుంబముతో స్నేహితులతో చేసే పనిలో, బంధాలు బంధుత్వాలలో మరియు లోకాశల వలన ఎదురయ్యే సమస్యలు మనలను గుండె చెదిరిన వారిగా మిగిల్చి ఉండొచ్చు. అయితే నిన్ను తన చేతులతో చేసుకున్న నీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుండి విడిపించి బాగు చేయడానికి చాలిన దేవుడు అన్నది మరచిపోకు. ఏ స్థితిలో నీవు ఉన్ననో, మనుషులు ఒకవేళ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినను, ఆ దేవుడు తన కొరకు తన స్వరూపుతో చేసుకున్న దేవుడు నిన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టి వెళ్ళడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచు దేవుడు ఆయన. ఎందుకంటే విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అని దేవుడు సెలవిస్తున్నారు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ఆయన వైపు చూడు. ఆయన నీకు తోడై ఉండి నడిపించును. ఎవని మనసు నీ మీద ఆనుకుడును వానిని నీవు పూర్ణ శాంతి గలవనగా కాపాడదు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడని వాక్యం సెలవించినట్లు, నీవు ఆయన ఎందలి విశ్వాసమును బట్టి ఆయన పైన నీవు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నీ హృదయము తెప్పరిల్లును. నిన్ను ఓదార్చు దేవుడు ఆయన. నిన్ను కన్నీళ్లు విడవకుండా నీ కనులను కాపాడు దేవుడు ఆయన. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఎవ్వరికి తెలియక నీవు గుండె చెదిరిన స్థితిలో కన్నీళ్లు విడవచ్చు. ఎన్నో రాత్రులు దుఃఖముతో నువ్వు గడపవచ్చు. నిద్రలేని రాత్రులు ఎన్నెన్నో నీ జీవితంలో నీవు చూసి ఉండొచ్చు. కానీ ఈ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ప్రత్యేకముగా తన చేతుల్లో చేర్చుకొని తన చెంత నిన్ను, తన హక్కున నిన్ను చేర్చుకొని దేవుడు నిన్ను ఓదార్స్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తును అని. విచారము నీలో కొట్టివేసి తిరిగి నీకు ఆనందం కలుగు చే దేవుడు ఆయన. నీకు సమాధానం, భయపడకము. దేవుడు నీతో ఉండి నీ యొక్క ప్రతి వేదన శ్రమ నుంచి నిన్ను కాపాడు దేవుడు ఆయన. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గునవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన నీ హృదయ వాంఛలను తీర్చి నీవు దేవునిపై ఆశతో కనిపెట్టుచున్నావు కనుక నిన్ను తన శాంతితో నింపు దేవుడు ఆయన. ఇక నీవు కలత చెందకు, ఆయన వైపు చూడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.